అందరికీ నమస్కారము. ఎండాకాలం వచ్చేసిందంటే మనకు రోజు ఒక వెరైటీ జ్యూస్ తాగాలనుకున్నప్పుడు ఇలా ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చేలాగా ఈ జ్యూస్ చేసుకోవడం వల్ల చాలా మంచిది ఆరోగ్యానికి. ఒక వాటర్ మెలన్ తీసుకున్నాము, సగం ముక్కనేమో చిన్న పీసులు చేసేసాము, సగం ముక్కేమో జ్యూస్ చేయడానికి గ్రైండర్లో కట్ చేసేసాము. సమ్మర్లో ఎక్కువ వాటర్ ఉన్నాయి తినాలి అని అంటారు పెద్దవాళ్ళు. ఇంకా ఈ మనకు వాటర్ మెలను, కీరా దోస, కర్బూజా, దోసకాయ కర్రీస్ కూడా ఎక్కువ వాడడం చాలా మంచిది సమ్మర్లో. ఇలా మనకు నానబెట్టిన సగ్గుబియ్యం ఒక 3 గంటలు నానబెట్టేసాము. ఈ నానబెట్టిన సగ్గుబియ్యం కూడా మనకు చాలా రకాల వెరైటీస్ చేసుకోవచ్చు. ఇలా జ్యూస్లో వేసుకోవడం కూడా చాలా మంచి టేస్ట్ ఉన్నది. మనము పిల్లలకి కొంచెం మార్పు చేసి వెరైటీగా చేసి ఇచ్చిన వాళ్ళం అయిపోతాము. ఇలా మనం వేడి నీళ్ళు మసలబెట్టేసి నానబెట్టిన సగ్గుబియ్యంలో పోసేసి ఎంబటే జాలిబుట్టలో పోసి సన్నీళ్ళు పోయాలి. సన్నీళ్ళు పోయడం వల్ల జిగురు రాకుండా ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది. మనకు వేడి నీళ్ళు పోయడం వల్ల నానినే కదా మంచిగా ఉడికిపోతాయి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు అన్నట్టు. ఇదే ప్రాసెస్ తోటి సగ్గుబియ్యము చాలా రకాలు చేసుకోవచ్చు. అప్పుడొకటి చూసేద్దాము. మనకు ఉపవాసాలు ఉన్నప్పుడు అయితే ఈ సగ్గుబియ్యం చాలా పనిచేస్తాయి. ఇలా 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాము. పిల్లలు కొందరు తినరు కస్టర్డ్ పౌడర్ వేసినాయి అని అనుకుంటారు, కానీ అసలు కస్టర్డ్ పౌడర్ వేసామా అనేది మనకు తెలియదు. ఇందులో టేస్ట్ బాగుంటుంది. ఇలా గోరువెచ్చటి పాలు పోసేసి మనము లిక్విడ్ లాగా కలిపి పక్కకు పెట్టేసుకోవాలి. సమ్మర్ వచ్చిందంటే ఎన్నో రకాలు చేసుకోవాల్సి వస్తుంది. మనకు సమ్మర్ గడిచిపోవాలంటే ఇలాంటివి చేయడం వల్ల అసలు సమ్మర్ ఇలా వచ్చి అలా పోయినట్టు, ఎలాంటి ఇబ్బంది లేకుండా కష్టం లేకుండా సమ్మర్ గడిచిపోతుంది ఈజీగా, తెలియకుండా. సమ్మర్ వచ్చిందా వెళ్ళిపోయిందా అన్నట్టు ఉంటుంది. 1 లీటర్ పాలు అయితే బాగా మసిలిపోతూ ఉన్నాయి. అందులో ఒక 100 గ్రాములు షుగర్ వేస్తే సరిపోతుంది. కేజీలు ఏం అవసరం లేదు. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఈ స్వీట్ సరిపోతుంది. ఎక్కువ తినేవాళ్ళు ఇంకో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. షుగర్ వేసినాక ఈ కలిపి పెట్టిన కస్టర్డ్ పౌడర్ లిక్విడ్ పోసేసి కొంచెం లేసి ఉడకనివ్వాలి. ఇలా మనకు ఉడికేటప్పుడు మళ్ళీ సగ్గుబియ్యాన్ని ఈ పాలల్లో వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. బాగా మెత్తగా ఉడకనియకూడదు. ఇలా మనకి కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఇలా ఒకసారి లేచి ఉడుకుతామంటే ఈ సగ్గుబియ్యం వేసేసుకోవాలి. ఇవి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇది మనకు రోజు పిల్లలు తాగే పాలతోటే చేసి ఇవ్వచ్చు. పొద్దున్నే డబుల్ ఖర్చా అని అనుకునేవాళ్ళు, లేదు వాళ్ళ పొద్దున పాలు తాగనిలే మళ్ళీ 1 లీటర్ తెచ్చి చేసుకుందాం అనుకునే వాళ్ళు చేసుకోవచ్చు. మనకి ఎలా అంటే అలా చేసేసుకోవచ్చు. చల్లగా అయిన తర్వాత మనము వాటర్ మెలన్ జ్యూస్ చేసాం కదా అది పోసేయాలి. పోసినాక ఆ పీసులు కూడా కట్ చేసిన పీసులు వేసేయాలి. సబ్జా గింజలు ఈ కప్పు 2 నానబెట్టేసుకున్నాము, ఇవి వేసుకోవాలి. ఈ సమ్మర్లో ఇవి వాడడం చాలా సల్వా. మనకు చిన్నప్పుడు అయితే ఇంటి ముందరికి ఐస్ బండి వచ్చిందంటే అప్పుడే ఈ సబ్జా గింజలు కలిపిచ్చేవాళ్ళు ఐస్ గడ్డేసి. ఇప్పుడైతే హాయిగా ఇంట్లోనే చాలా రకాలు చేసుకోవచ్చు. ఇలా మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ చేసామంటే ఇంకా ఇది ఒక గ్లాస్ తాగామంటే అసలు ఆకలే కాదు రైస్ తినకుండా. డైటింగ్ చేసే వాళ్ళకైతే ఇంకా అసలు 2 గ్లాసులు తాగారంటే అయిపోతుంది. సమ్మర్లో ఎలాగో వాటర్ మెలను అప్పుడప్పుడు కొనుకొచ్చుకుంటూనే ఉంటాం. ఊరికే అలానే తినమంటే పిల్లలకు బోరు. ఊరికే వాటర్ మెలన్ తినాలా అన్నట్టు విసుక్కుంటారు. ఇలా కొంచెం మార్పు చేసి వాళ్ళకి చేసేయడం వల్ల ఇష్టంగా ముందుకొచ్చి తప్పనిసరి జ్యూస్ తాగాలి, వాటర్ మెలన్ జ్యూస్ వెరైటీగా ఉన్నది, టేస్ట్ ఉన్నది. పిల్లలు ఎప్పుడైనా కొంచెం మార్పు కోసము కొత్త వెరైటీ కోసం చూసుకుంటూ ఉంటారు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్